హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం ఎక్సెల్లో ఏజ్ క్యాలిక్యులేషన్, ఒక పర్సన్ సంబంధించిన ఏజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఈ రోజు వరకు అనేది చూడబోతున్నాం. వీడియోలకు వెళ్ళే ముందు మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. ఇక వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ కావడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్దాం సుత్తి లేకుండా. సో ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేసుకున్నాక మీకు చూడండి, ఇలా స్క్రీన్ మీద కనబడ్డట్టు ఏజ్ క్యాలిక్యులేషన్ అంటే ప్రజెంట్ డేట్, ఈ రేజ్ ఓకే 7/3/2024 డేట్ వరకు ఇచ్చిన ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్ ఎంత ఉంటుంది అది మనకు చూపిస్తుంది. 37 years 0 months 29 days ఉంటుంది. సో లేదు ఇక చేంజ్ చేస్తున్నాను చూడండి, 22/06/1987 ఇచ్చాను రైట్. ఇప్పటి వరకు ఏజ్ ఎంత ఉంటుంది? 36 years 8 months 16 days ఉంటుంది ఏజ్ అనేది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంది. అదే 97 ఇస్తున్నాను చూడండి. సో 18/01/1997 ఇచ్చాను చూడండి. సో ఇలా వచ్చేసరికి ఏజ్ అనేది 27 years 1 month 20 days ఏజ్ అనేది ఉంటుంది అని మనకు క్యాలిక్యులేషన్ ప్రకారం కనిపిస్తుంది. ఇది ఎలా చేయాలి ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో ముందుగా పక్కన ఇంకొక షీట్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఇక్కడ మీకోసం జూమ్ చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకొని నేను మౌస్ స్క్రోల్ చేస్తున్నాను. సో ఇలా. సో అలాగే ఇక్కడ నేను ఈ రెండు సెల్స్ సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను. సో కొంచెం డ్రా చేస్తున్నాను లెంత్ కోసం. సో ఇలా ఓకే. సో ఇక్కడ సెల్ స్టైల్స్కి వెళ్ళి కలర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ అని టైప్ చేస్తున్నాను, ఏజ్ క్యాలిక్యులేషన్ రైట్. అలాగే ఇక్కడ ప్రెసెంట్ డేట్ టైప్ చేస్తున్నాను, ప్రెసెంట్ డేట్ అని తీసుకున్నాను. అలాగే కింద డేట్ ఆఫ్ బర్త్ అని తీసుకున్నాను ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నాకు ప్రెసెంట్ డేట్ అనే ప్రాసెస్ అంటే ఈ రోజు డేట్ రావాలి, ఏ రోజు ఆ రోజు డేట్ రావాలి కాబట్టి దేనికి వచ్చే ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ పెట్టి టుడే అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా టుడే డేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా. సో ఇది ఇక్కడ వచ్చేసింది. సో ఈ డేట్స్ అనేది ఇలా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ముందు వీడియోలో అంటే ముందు షీట్లో చూస్తున్నట్టు కంప్లీట్ ఇలా కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సెల్ యొక్క ఫార్మేషన్ మార్చుకోవాలి. సో అది ఎలా మార్చుదాం ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏవైతే డేట్స్ ఉన్నాయో సో ఇక్కడ ఈ డేట్ కాబట్టి ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. రెండింటిని సెలెక్ట్ చేసి సో ఇక్కడ పైన నెంబర్ ట్యాబ్ ఉంది, నెంబర్ ట్యాబ్లో ఇక్కడ మనకి జనరల్ ఫార్మాట్ బాక్స్ ఉంది కదా, డేట్ ఫార్మాట్ ఇక్కడికి వెళ్ళండి. కింద మోర్ నెంబర్ ఫార్మాట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళినా ఇంకా కస్టమ్లోకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది DDMMYY అనేది. సో ఇక్కడికి వెళ్ళి 3 అంటే 2 వయసు 4 వయసు కొట్టండి. ఆటోమేటిక్ మనకు డేట్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అంతే తప్ప వేరే ఈజీగా మనకు సెట్ అయిపోతుంది ఓకే. అలాగే ఇక్కడికి వచ్చి ఏజ్ ఫార్మాట్ కోసం ఈజ్ ఈక్వల్ రెండు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మెర్జ్ చేసి కలర్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఏజ్ అని టైప్ చేస్తున్నాను ఓకే. నాకు ఈ బాక్స్లో ఇయర్స్ టైప్ చూపించాలి, ఈ బాక్స్లో మంత్ చూపించాలి, ఈ బాక్స్లో డేస్ చూపించాలి. సో ఇలా ఇచ్చేసాను. ఇక్కడ నాకు ఇయర్స్ రావాలి కాబట్టి సో ఇక్కడ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు రావాలి కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను 09/02/1987 ఇచ్చేసాను ఓకే. సో ఈ దాని ప్రకారం ఇక్కడ నాకు రావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చే ఫార్ములా ఏంటి అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి కామా ప్రెసెంట్ డేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసేసి కామా ఇన్వెంటెడ్ కామాస్లో మనకి ఇయర్స్ కావాలి కాబట్టి వై అని ఇచ్చేసి క్లోజ్ చేసేసేయండి రైట్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది అనేది ఇక్కడ రావడం జరుగుతుంది రైట్. అలాగే మంత్స్ కూడా అలాగే ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి సో డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రెసెంట్ డేట్ సేమ్ కామా ఇక్కడ మంత్స్ కావాలి కాబట్టి సో ఇన్వెంటెడ్ కామాస్లో వైఎం అని ఇచ్చేసి క్లోజ్ చేయండి ఓకే. క్లోజ్ చేసి అంటే 0 months అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ 0 months అనేది ఏంటంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ అంటే మనకు March 7 అనే డేట్ నుంచి ఫిబ్రవరి కదా, ఇక్కడ 0 months అనేది ప్రొవైడ్ చేయబడ్డాయి అని చూపిస్తుంది ఓకే. అంటే ఇప్పుడు 9th డేట్ ఫార్మాట్కి వచ్చేసరికి 1 month అవుతుంది. సో అంటే ఇంకొక 2 days అవుతే 1 month అనే సెక్షన్కి వస్తుంది కాబట్టి ప్రజెంట్కి అయితే
0 మంత్స్కి ఉంది. ఇప్పుడు డేస్కి వచ్చరికి ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి సో డేట్ ఆఫ్ బర్త్ సెల్ కామా ప్రెసెంట్ డేట్ సెల్ కామా ఇక్కడ డేస్ కావాలి కాబట్టి ఎండి అని ఇచ్చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ డేస్ చూసారా 29 డేస్. ఓకే, ఇంకొక 2 డేస్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిందంటే మంత్ వచ్చి సో ఆటోమేటిక్గా మనకు 1 మంత్ కిందకి రావడం జరుగుతుంది. అంటే 37 ఇయర్స్ 1 మంత్ 0 డేస్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 0 మంత్స్ ఉంది 29 డేస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు చాలా పర్ఫెక్ట్ 37 ఇయర్స్ 0 మంత్స్ 29 డేస్ చూపించాలి. ఆ విధంగా అనుకో ఇక్కడ కింద నేను మెర్జ్ చేస్తున్నాను, ఇక్కడ చూపించాలి కాబట్టి ఇక్కడ చూపిస్తాను. ఈజ్ ఈక్వల్ సో 37 ఇయర్స్ సెల్. ఓకే, సో అండ్ పెట్టండి. సో ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మనకి ఇయర్స్ కావాలి కాబట్టి చూపించాలి కాబట్టి ఇయర్స్ అని టైప్ చేయండి. ఓకే, స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చి మళ్ళీ అండ్ పెట్టి మంత్ సెల్ మళ్ళీ అండ్ ఇన్వెంటరీ కామర్స్ స్పేస్ ఇచ్చి మంత్స్ కావాలి కాబట్టి మంత్స్. ఓకే, స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చి మళ్ళీ అగైన్ అండ్ ఇచ్చేసి అగైన్ డేస్ సెల్ సెలెక్ట్ చేసి అండ్ ఇచ్చేసి ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చి డేస్ కాబట్టి డేస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇన్వెంటరీ కామర్స్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా రావడం చూసారా 37 ఇయర్స్ 0 మంత్స్ 29 డేస్ అని రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ డేట్ ప్రకారం ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏంటిది 18/1/1997 అని ఇస్తున్నాను. 1997 27 ఇయర్స్ 1 మంత్ చూడండి 1 మంత్ 20 డేస్ అవుతుంది. అంటే సో ఫస్ట్ డేట్ 18 వరకు ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ మంత్ 18 వరకు 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మంత్ కాబట్టి 18th డేట్ రాలేదు కాబట్టి 20 డేస్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే, అంటే ఈ క్యాండిడేట్ 27 ఇయర్స్ 1 మంత్ 20 డేస్ ఏజ్ తో ఉన్నాడు అన్నట్టు. అలాగే ఇంకోటి వస్తుంది. సో 27/10/1990. సో ఇలా అవుతుంది. 1990 ఏజ్ ఉన్న పర్సన్ ఈ మంత్ లో ఈ డేట్ నాడు ఉన్న పర్సన్ 33 ఇయర్స్ 4 మంత్స్ 11 డేస్ అని ఏజ్ లో ఉన్నాడు అని చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ లో ఒక క్యాండిడేట్ సంబంధించిన ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా సింపుల్ గా డేస్ తో సహా మంత్స్ తో సహా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.